అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా జార్ఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వేదికగా బీజేపీపై సీఎం హేమంత్ సోరెన్ విమర్శలతో విరుచుకుపడ్డారు. జార్ఖండ్ను పాలించిన సమయంలో సామాన్య ప్రజల భూముల్ని బీజేపీ నేతలు దౌర్జన్యంగా కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. కబ్జా చేసిన స్థలాల్లో బీజేపీ ఆఫీసులను కట్టేందుకు ప్రజలను చంపిన చరిత్ర కూడా కాషాయ పార్టీకి ఉందని సీఎం హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూముల్లో పార్టీ ఆఫీసులను ఎలా కట్టారు? ఈ ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలి అని సీఎం హేమంత్ సోరెన్ ప్రశ్నించారు. తప్పుడు అభియోగాలతో తనను జైల్లో పెట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థలు అధికారంలో ఉన్నప్పుడు జార్ఖండ్లో దారుణాలకు పాల్పడిన బీజేపీ నేతలను మాత్రం అరెస్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. फोटोग्राफ है अध्यक्ष महोदय, ये 24 इसी को कहते हैं मीठा मीठा गप गप, कड़वा कड़वा थू थू। अध्यक्ष महोदय, ये इनका काला चिट्ठा है। अध्यक्ष महोदय, इन्होंने ये 5 साल में क्या अर्जित किया है, ये इनका कच्चा चिट्ठा है। अध्यक्ष महोदय, इन्होंने विगत 5 साल में कितनी जमीनें लूटी, कितने भवन बनाए, और चोरी नहीं अध्यक्ष महोदय, इन लोगों ने डाका डालने का काम किया था। ये 2400 जिले का भाजपा के ऑफिस का फोटोग्राफ है अध्यक्ष महोदय, ये 2400 जिला का है अध्यक्ष महोदय, और कुछ जिले में तो जमीन के लिए मर्डर भी हो गया अध्यक्ष महोदय, एक एक नहीं 2-2 मर्डर हुए हैं, और उस पर भाजपा का कार्यालय बना है अध्यक्ष महोदय। और ये जमीन लुटेरे हमें बताते हैं अध्यक्ष महोदय, जेल में हमें डालते हैं।